నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధత ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆయనే దీన్ని ఇనిషియేట్ చేసి ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేసి పంపించారు. పార్లమెంట్ లో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీల్ని అభినందిస్తున్నాం. లోకసభ స్పీకర్ ని అభినందిస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ ని అభినందిస్తున్నా. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 5 కోట్ల ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకొక పక్క ఒక్క పార్టీకి మాత్రం కృతజ్ఞత చెప్పడం, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ రెండు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బి లో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావేగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏమనాలి, ఏంటి మనస్తత్వం? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ప్రవర్తన? ఏంటి ఇలాంటి వాళ్ళ రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాం? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు దేశమంతా పార్లమెంట్ లో మనకు సపోర్ట్ చేసి ఈ రాజధాని రావాలి, అమరావతి అభివృద్ధి కావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, దేశ అభివృద్ధికి కూడా దోహదం చేయాలి అని వాళ్ళందరూ మాట్లాడి యునానమస్ గా అమరావతికి సంఘీభావాన్ని తెలియజేశారు. అమరావతి నిలబెట్టారు. వాళ్ళని తప్పుపడుతున్నారు. చట్టబద్ధత ఇవ్వాలనే ఉద్దేశం తీసుకొచ్చాం. వాడికి అయిపోయింది. ఇంకా ఎవరి వల్ల అవుతుందంటే, ఒక రీజనల్ పార్టీ 3 సీట్లు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 25. ఒకవేళ చట్టం చేసిన చట్టాన్ని తిరిగి మళ్ళా నువ్వు రాసే అవకాశం కూడా లేదు. అంటే ఇది తుగ్లక్ కూడా అదే మరి చేసి అప్పుడు చట్టాలు లేవనుకో ఆయన ఏం చెప్తే అది జరిగింది. ఇప్పుడు ఎటు జరుగుతుందండి? ఇప్పుడు జ్యుడిషియరీ పెట్టుకున్నాం మనం. రాజ్యాంగ ప్రకారం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అదే. నాకు అధికారం వచ్చింది కాబట్టి చంపేస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తారంటే ఏం చేస్తారు? లోపల పెడతారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, పక్కనే తెనాలుంది. ఇవన్నీ కూడా మనం వేసినటువంటి ప్లానింగ్ మీరు చూస్తే నూజివీడు, ఇంకొక పక్క పామర్రు, ఈ పక్క చిలుకూరుపేట, పక్కన జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఈ ఏరియా అంతా వస్తాయి. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కవర్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. ఇవన్నీ కూడా 4 ఆఫీసులు కట్టేస్తే అయిపోదు. కట్టేయచ్చు. ఒక్కొక్కసారి సంక్షేమం వచ్చినప్పుడు ఏమేమి అవకాశాలున్నా ఎత్తుక్కొని తగిన విధంగా ప్రణాళికలు చేస్తే మన తర్వాత కూడా శాశ్వతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ రోజు చేశాం.